ప్రవీణ్ టెక్ టిప్స్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి కదా షామీ 15 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ ఆల్సో స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా పోయి ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, చిన్న రిక్వెస్ట్ పై. అండ్ ఇంకొక రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే షామీ వాళ్ళ ఎంఐ వెబ్సైట్ మీద చూపిస్తున్నామే క్రెడిట్ వాళ్ళకే. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి పిక్చర్ ఈజీగా కనిపించేస్తుందంటే డిఎస్ఎల్ఆర్ లెవెల్ ఫోటోగ్రఫీ అయితే వస్తుంది అనేసి. అండ్ ఇక్కడ నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం స్మార్ట్ ఫోన్ యొక్క ప్రీ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ప్రీ బుకింగ్స్ అయిపోయిన తర్వాత మీ తర్వాత చూస్తే సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. కమింగ్ టు హైలైట్ చూసుకుంటే మాత్రమే లైకా వాళ్ళ క్వాడ్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. షామీ వాళ్ళది హైపర్ ఏఐతో పాటు వస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళ హైపర్ ఓఎస్తో పాటు వస్తుంది. లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 డిలైట్ చిప్సెట్తో పాటు వస్తుంది. 3 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ షామీ వాళ్ళ షీల్డ్ గ్లాస్ 2.2 ప్రొడక్షన్ మైక్రో క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇవి స్మార్ట్ ఫోన్ యొక్క కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు. సో మీరు అనుకోవచ్చు అన్న ప్రైస్ ఎంత ఉంటుంది అన్న అంటే అఫీషియల్ షామీ వాళ్ళ వెబ్సైట్లో ఛాన్సాలు కూడా మొత్తం ₹1,10,000 స్మార్ట్ ఫోన్ అనమాట. ఇక్కడ స్మార్ట్ ఫోన్లో సింగిల్ వేరియంట్ వస్తుంది, సింగిల్ కలర్ ఆప్షన్తో పాటే వస్తుంది అనమాట బై. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్ రికార్డింగ్ చేసిన ప్రీ బుకింగ్స్ లేకపోతే ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయినాయి. మీకు ఇక్కడ డిస్పాచ్ స్టార్ట్ టైం ఏదైతే ఉందో బై 3rd ఏప్రిల్కి అయితే డిస్పాచ్ టైం ఉందనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసిరు. అండ్ ఆల్సో ఇది కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా అంటే మీరు అమెజాన్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. షామీ 15 అల్ట్రా ఏదైతే ఉందో బై మీకు అమెజాన్లో కూడా ప్రీ బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. అమెజాన్లోకి ప్రీ బుకింగ్ చేసుకోవడం ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఒకటే మాట అంటే స్మార్ట్ ఫోన్ కాడ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఉన్నదల్లా మేజర్ ప్రాబ్లం ఏంటంటే ప్రైస్ అనుకోవచ్చు. ఫ్లాగ్షిప్ ప్రీమియం కేటగిరీ స్మార్ట్ ఫోన్ కదా. సో నా ఒపీనియన్లో బై మన వాళ్ళు అయితే కొంచెం ఎక్కువనే పెట్టేసుకోరు అనుకోవచ్చు. ₹1,10,000 స్మార్ట్ ఫోన్ కాబట్టి నేనైతే మీకు అందరికీ కూడా ఒకటే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను బై. ఒకవేళ గిట్లా మీకు శాలరీ తగ్గట్టు ఉందంటే మాత్రం స్మార్ట్ ఫోన్ని తీసుకోమంటాను. లేదు అంటే గిట్లా మాత్రమే షామీ 15 ఉంది, అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. అది జర తక్కువకు వస్తుంది అండ్ జర బాగానే ఉందన్నమాట బై. సో అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు షామీ నుంచే. కమింగ్ టు డ్రాబ్యాక్స్ గురించి అంటే బై ఎప్పటిలాగా ప్రతి కస్టమ్ యూఐ నేను చెప్పేదే యూఐలో కొన్ని బోల్వేర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అవి అన్ఇన్స్టాల్ చేసేసుకొని డిజేబుల్ చేసేసుకొని మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు అనమాట. లేదు అన్నవే నాకు ఏంటంటే నేనైతే ఒకటే మాట చెప్తా, బేసిక్ యావరేజ్ పర్సన్ అయితే ఇట్లా ₹1,00,000 పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. కొంచెం ఓవర్ ప్రైస్డ్ అయితే అనిపించింది అనమాట. అండ్ ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అంటే ఎస్ బై చాలా ఆల్టర్నేటివ్స్ అయితే లేవు, కానీ కొన్ని ఆల్టర్నేటివ్స్ అయితే నాకు దొరికినాయి. ఏంటంటే ఫస్ట్ చూసుకుంటే మాత్రమే వివో నుంచి అన్నమాట. వివో వాళ్ళది X200 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే అవైలబుల్ ఉందంట మనకి ఇక్కడ. ఇది కూడా జర తక్కువకే వస్తుంది, 95,000 ఏమో వస్తుంది. అండ్ ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే శాంసంగ్ నుంచి. సో శాంసంగ్ వాళ్ళది గ్యాలక్సీ S25 5G వస్తుంది. ఇదైతే ఇంకా తక్కువకి వస్తుంది, 81,000కి వస్తుంది అనమాట. సో S25 అల్ట్రా కూడా ఉండే. సో అల్ట్రా వచ్చేసరికి అయితేనేమో ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది అనేసి S25 తీసుకున్న తక్కువకి వచ్చినా సరే అనేసి. సో ఒకవేళ మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే S25 అల్ట్రా మీకు 1,25,000 అట్లా వస్తుంది. సో అది ఒకటి మైనస్, అందుకే S25 నేను రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే యాపిల్ నుంచి అన్నమాట. సో యాపిల్ వాళ్ళ iPhone 16 Pro 1,13,000 ఉంది. ఇది ఇన్ కేస్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. యాపిల్ స్మార్ట్ ఫోన్స్ కూడా జర వాల్యూ ఇస్తాయి అనుకోవచ్చు. లైక్ దాని బ్రాండ్ వాల్యూ, కెమెరా ఫీచర్స్ ఏవైతే దానివల్ల ఇది ఇంకొంచెం వాల్యూ అనేది పెరుగుతుంది అన్నమాట పై యాపిల్ వాళ్ళ ఐఫోన్స్కి. అండ్ ఇంకొక స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం ఒప్పో నుంచి అన్నమాట పై ఒప్పో వాళ్ళ Find X8 Pro 5G కూడా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటే మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. ఇది కూడా ₹1,00,000 వస్తుంది అనమాట. సో ఇవన్నీ స్మార్ట్ ఫోన్స్ షామీ వాళ్ళ 15 అల్ట్రా ఉంది కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్కి గట్టి పోటీని అయితే ఇస్తున్నాయి. అండ్ మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. నాకైతే బై నేను ఒకటే మాట చెప్తా, ఇప్పటికీ కూడా ఫైనల్ ఒకటే మాట చెప్తున్నా ఏంటంటే బై ఇది చాలా ప్రీమియం ఫోన్ అనమాట బై. యావరేజ్ కన్జ్యూమర్కి అయితే కష్టము తీసుకోవడము. సో ఇన్ కేస్ ఒకవేళ గిట్లా మీకు బడ్జెట్ ఉంటే గిట్లా బై డైరెక్ట్ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి, కానీ ఈఎంఐకి అయితే పోవద్దనేసి అయితే అంటాను. ₹1,00,000 ఘోరం విషయం కాబట్టి. లేదు అంటే ఇట్లా పోయి ఒకటి అడ్వైస్ చేస్తాను, 50,000 లేకపోతే 70,000 మీకు డిఎస్ఎల్ఆర్ కెమెరాలు దొరికిపోతే డిఎస్ఎల్ఆర్ తీసుకోండి. 25,000 30,000 మంచి స్మార్ట్ ఫోన్స్ వస్తాయి షామీలో కానీ మిగతా వేరే బ్రాండ్స్లో కూడా. అది కూడా 2 క్లియర్ రైట్ అవుతాయి. అంటే
అదొకటి కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది. అది కూడా కన్సిడర్ చేసుకోమనేసి అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాను. మీరు ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా చూసేసారు. మీ ఒపీనియన్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద? కొన్నారా? ఇంకా అడిషనల్ క్వశ్చన్స్ ఉంటే కింద ఒక కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ వన్ డే ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతమే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.